కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రసన్న ముందస్తు బెయిల్కు వెళ్లిన సందర్భంగా హైకోర్టు డైరెక్షన్తో 41 నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించడంతో ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతిరావు, పచ్చిప్పాల రాధాకృష్ణారెడ్డి, అనూప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిలకు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిలో ప్రసన్న, పచ్చిపాల, అనూప్, ప్రసాద్ రెడ్డిలను విచారించారు. వీరి చలపతి అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారు. నేడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను విచారణకు పిలిచారు. దీంతో ఆయన ఉదయం 10:30కు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వందలాది మంది అనిల్ కుమార్ యాదవ్ కంటే ముందు అక్కడకు చేరుకున్నారు. నెల్లూరు సిటీ, రూరల్తో పాటు కోవూరు, నరసారావు పేటల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని అక్రమంగా ఈ కేసులో అనిల్ అన్నను ఇరికించారని, నవ్వినందుకే కేసు పెడతారా, విచారణకు పిలుస్తారా అంటూ మండిపడ్డారు. జై అనిలన్న, జై జై అనిలన్న అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. వారందర్నీ ఆయన సముదాయించి డీఎస్పీ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డిలు విచారిస్తున్నారు. సమయం 1 గంట దాటినా ఇంకా అనిల్ బయటకు రాలేదు. దాంతో డీఎస్పీ కార్యాలయం బయట ఉద్రిక్తంగా, ఉత్కంఠంగా మారింది. సమయం గడిచే కొద్దీ కార్యకర్తలు, అభిమానులు అక్కడకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయం వద్ద వేచి చూస్తున్నారు. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం. డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.